హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏపీ ఎంసెట్‌కి సంబంధించి రిజల్ట్స్ అయితే ఎప్పుడు అని చాలామంది కామెంట్ అయితే చేశారు. అదేవిధంగా పర్సనల్‌గా అడిగారు చాలామంది అయితే. ఏపీ ఎంసెట్ అయితే అయిపోయి 1 వీక్ పైనే అవుతుంది. మనకైతే కీ మార్క్స్ అయితే వదిలారు. 2 డేస్ బ్యాక్ అయితే చాలామంది చూసుకునే ఉంటారు మాక్సిమం. కీ మార్క్స్‌లో చాలామంది అడిగింది ఏంటంటే 40 మార్క్స్‌కి సీట్ వచ్చిద్దా క్వాలిఫై అయినట్టంటే, మీ 40 మార్క్సే కాకుండా మీ క్యాస్ట్ రిజర్వేషను, అదేవిధంగా మళ్ళీ మీ ఇంటర్ కొంచెం మార్క్స్ అయితే యాడ్ చేస్తారు దాంట్లో. దాని విధంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో దాని ప్రకారం అయితే మీకైతే సీట్ వస్తుంది డెఫినెట్‌గా అయితే. ఓకే. మనం టాపిక్‌లో వెళ్తే అసలు ఎంసెట్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి అనేదైతే, మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఎంసెట్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ అయితే మనకి ర్యాంకు 1 మంత్ తర్వాత అయితే మనకి అనౌన్స్‌మెంట్ చేశారు. సేమ్ ఇయర్ కూడా అంతే ఉండిద్ది. ఎందుకంటే ఇంకా ఈ ఇయర్ అయితే మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఇంకో 20 డేస్ పోస్ట్‌పోన్ అయినా దాంట్లో ఆలోచించే పనైతే లేదు కన్ఫర్మ్‌గా అయితే. చాలామంది అడుగుతున్నారు టీఎస్‌లో రిజల్ట్స్ త్వరగానే ఇచ్చారు కదా! అని అడుగుతున్నారు. కానీ టీఎస్‌కి, ఏపీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే డిక్లరేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉండిద్ది. ఈ ప్రాసెస్ అనేది ఏపీలో అయితే చాలా లేట్‌గా జరిగిద్ది. ఎందుకంటే చాలా వేల సంఖ్యలో అయితే ఎంసెట్ అయితే రాస్తారు ఏపీలో. అందువలన ఇంత లేట్ అయితే జరిగిద్ది మనకైతే. డెఫినెట్‌గా అయితే త్వరగా జూన్ ఫస్ట్ వీక్ లేకపోతే జూన్ సెకండ్ వీక్‌లో మాక్సిమం అయితే ర్యాంక్ అయితే అనౌన్స్‌మెంట్ చేస్తారు. నేనైతే పర్సనల్‌గా వేరే సార్‌ని కూడా కనుక్కోవడం జరిగింది. మాక్సిమం జూన్ సెకండ్ వీక్‌లో అయితే కన్ఫర్మ్‌గా డెఫినెట్‌గా ఎంసెట్ రిజల్ట్ అయితే వచ్చిద్దని అయితే చెప్పారు. త్వరగా అయితే వస్తాయి. ఈలోపు అయితే మీరు తీసుకోని కోర్సెస్ గురించి వాటి గురించి అయితే యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకొని అయితే చూసుకోండి. డెఫినెట్‌గా మీకు హెల్ప్‌ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయి యూట్యూబ్ ఛానల్‌లో. అదేవిధంగా మీకు సబ్జెక్ట్ గురించి, అదేవిధంగా మీకు ఏ కోర్స్ చేయనివ్వాలో తెలియకపోతే మనకైతే కామెంట్ చేయండి. మీ కామెంట్ బట్టి నేనైతే కన్ఫర్మ్‌గా అయితే మంచి వీడియోస్ అయితే చేస్తాను. మన నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి మరి ఇప్పుడే.